గుడ్ మార్నింగ్. 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 చాప్టర్ 2.6 ఒక ప్రాబ్లం చేద్దాం. హరి మరియు హ్యారీల వయసు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4. వారు ప్రస్తుత వయసులను కనుగొనండి. ఏం కనుక్కోమన్నాడు? ప్రస్తుత వయసులు. హ్యారీల 5:7. 4 సంవత్సరాల తర్వాత ఎంత? 3:4. ఒక ప్రాబ్లం చేద్దాం. ఈ పోయిన ప్రాబ్లంలోనే మనం ఫార్ములా చేసినాం. టీ ఇంటూ ఏ ఇంటూ సి మైనస్ డి బై బీసీ మైనస్ ఏడి. టీ అంటే 4 సంవత్సరాలు, ఏ అంటే 5, 7, ఏ బి సి డి. 4 ఇంటూ 5 ఇంటూ 3 మైనస్ 4 బై బీసీ అంటే 7 ఇంటూ 3 మైనస్ 7 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 4. సార్ అండి ఇది కొంచెం కరెక్షన్ చేద్దాం. టీ ఇంటూ ఏ ఇంటూ డి మైనస్ సి బై బీసీ మైనస్ ఏడి. 4 ఇంటూ 5 4 మైనస్ 3 7 ఇంటూ 3 4 ఇంటూ 5 మైనస్ 4 మైనస్ 3లో నుంచి 1 తీసేద్దాం. 21 మైనస్ 20 ఈక్వల్ టు 20/1. ఎంత? హరిల వయసు 20. హరి వయసు ఓకే. హరిల అదే ప్రకారము హరిల వయసు కూడా కనుక్కుందాం. టీ ఇంటూ ఇక్కడ హరి వయసు కనుక్కున్నాం. ఈడ హరిల వయసు కాబట్టి బి. టీ ఇంటూ బి ఇంటూ డి మైనస్ సి బై బీసీ మైనస్ ఏడి. టీ అంటే 4 ప్లస్ 7 ఇంటూ 4 ఇంటూ 7 4 మైనస్ 1 4 మైనస్ 3లో నుంచి 1 బై 21 మైనస్ 20 28. 28 ఎలా వచ్చిందంటే 4 ఇంటూ 7 1 4 7 28. హ్యారీల వయసు 28. హ్యారీ వయసు 20. హ్యారీల వయసు 28. ఇది ఆన్సర్.